అందరికీ నమస్కారం అండి. మార్చి 3, 2026 సంవత్సరం మనకు చంద్రగ్రహణం అనేది రాబోతుంది. ఈ చంద్రగ్రహణం ప్రధానంగా ఈ 5 రాశుల వారి యొక్క జీవితాల్లోకి ఒక గొప్ప అదృష్టాన్ని అయితే తీసుకురాబోతుందని చెప్పేసి మన యొక్క జ్యోతిష నిపుణులు అయితే చెప్పబడుతున్నారు. ఈ 5 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి పడినటువంటి కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడి ఐశ్వర్యము అనేది విల్లువిరుస్తుంది. మరి ఈ యొక్క రాశుల వారికి ఈ యొక్క గ్రహణము అనేది తమ యొక్క అభివృద్ధికి దొరికినటువంటి ఒక అవకాశము. ఈ గ్రహణం వల్ల వీరి యొక్క జాతక దోషాలు అన్నీ కూడా పోయి ఇక నుంచి పట్టింది ఎల్లా బంగారంగా మారుతుంది. ఉద్యోగంలో ప్రమోషను, వ్యాపారంలో లాభాలు, కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిస్తాయి. కాబట్టి ఈ యొక్క గ్రహణము ఈ యొక్క 5 రాశుల వారి యొక్క జీవితాన్ని మలుపు తిప్పి ఏకంగా 70 సంవత్సరాల పాటు అంతులేని అదృష్టాన్ని అయితే అందివ్వబోతుంది. ఇది మీ యొక్క విజయానికి ఒక కొత్త నాంది అండి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయము అనేది లభిస్తుంది. దైవ బలము మరియు గ్రహ బలము అనేది మీకు తోడయి ఒక మనిషిని ఎంత ఎత్తుకు ఎదిగే వరకు చేస్తుందో ఈ యొక్క 5 రాశుల వారికి ఉదాహరణగా నిలబెడబోతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే వీరి యొక్క అదృష్టము అనేది ఆకాశాన్ని తాకబోతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ ఆకాశము అనేది 70 సంవత్సరాల కాలము నుండి వీరికి వంశాభివృద్ధికి తీసుకొచ్చి కీర్తి ప్రతిష్టలకు పునాదిగా మారనుంది. మరి ఇంతకీ ఈ యొక్క అదృష్టాన్ని సొంతం చేసుకునేటువంటి 5 రాశుల వారు ఎవరు, ఏంటి అనేది ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చెప్పబోయేటువంటి పరిహారాలు, సలహాలు కూడా మీ యొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడబోతున్నాయి. ఇక ఈ యొక్క చంద్రగ్రహణం నుండి ఈ 5 రాశుల వారి యొక్క జీవితాల్లో మహా అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి. మీరు మట్టిని పట్టుకున్నా కూడా అది అంతా కూడా బంగారంగా మారిపోబోతుంది. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు మీకు సొంతం కాబోతున్నాయి. కాబట్టి అసలు వాళ్ళు ఎవరు, ఈ 5 రాశుల వారు కలగబోయేటువంటి అదృష్టము ఏంటి, ఇది అంతా కూడా ఈ రాశులు అసలు ఏంటి, ఇది అంతా కూడా ఇప్పుడు పూర్తిగా విని ఇంకొంది మిత్రులకు రీచ్ అవ్వడం కోసం వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చి మీరు ఇచ్చేసిన ఒక చిన్న లైక్, కామెంట్ దగ్గర హైప్ అని వస్తుంది కదండి, అక్కడ మీ యొక్క హైప్ పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయవచ్చు. మరి మార్చి 3, 2026 సంవత్సరంలో సంభవించినటువంటి ఈ యొక్క చంద్రగ్రహణము ఒక విలక్షణమైనటువంటి గ్రహణం అండి. ఇది పాల్గొన పౌర్ణమి అంటే హోలీ పౌర్ణిమ నాడు ఈ యొక్క సింహరాశి వారు పుబ్బా నక్షత్రముకు సంబంధించినటువంటి వారు దీని యొక్క ప్రభావం అంతా కూడా ప్రపంచం అంతా కూడా వ్యాప్తంగా ఉండబోతుంది. అంటే అలాగే ఈ యొక్క గ్రహణము మన యొక్క భారతదేశంలో కూడా కనిపిస్తుందండి. అంటే ఈ గ్రహణం రోజునే మనకు హోలీ పండుగ అనేది రాబోతుంది. అలాగే ఇదే రోజున పౌర్ణమి కూడా వస్తుందన్నమాట. కానీ ఈసారి పౌర్ణమితో పాటుగా మనకు గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ప్రతికూల శక్తులు అనేవి కూడా ఉంటాయి. ఈ రోజున హోలీని దాదాపుగా జరపకపోవడమే చాలా మంచిదండి. కాకపోతే కొంతమంది ఏంటంటే హోలీ ఆటలు ఆడుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఉదయం 10 గంటల లోపే హోలీ ఆటలు ఏదన్నా కానీ ఉంటే అవి అన్నీ కూడా ముగించుకోండి. తరువాత మాత్రం మీరు హోలీ పండుగనైతే అసలు జరుపుకోకూడదని మన యొక్క జ్యోతిష నిపుణులు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానము, సూర్యుడు తండ్రితో సమానము. కాబట్టి శాస్త్రాలు ఈ విధంగా మనకు తెలియపరుస్తున్నాయి. మరి అలాంటి చంద్రుడికి గ్రహణం అనేది పట్టింది. కాబట్టి ఈ రోజున హోలీ ఆట ఉన్నా కూడా మీరు మధ్యాహ్నం 11 గంటల 12 నిమిషాల లోపే ముగించుకోవడం అయితే చాలా మంచిదండి. చంద్రుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఔషధాన్ని ఇస్తాడు, మనకు అనారోగ్య సమస్యలను తగ్గిస్తాడు. ఈ సమయంలో చంద్రుడు రావడంతోనే గ్రహణంతో కనిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని కూడా పిలువబడుతుంది. అలాగే కేతుగ్రస్త చంద్రగ్రహణం అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఈ యొక్క గ్రహణము మనకు మధ్యాహ్నం సమయంలో 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమయ్యి రాత్రి 6 గంటల 47 నిమిషాల వరకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు భారతదేశంలోనే ఉంది. కాబట్టి మన యొక్క భారతీయులు అందరూ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ నియమాలను పాటించవలసిందే. అంటే శతోక నియమాలను అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఈ సమయంలో ఆలయాలను మూసివేస్తారు. అలాగే ఇంటిని, వాకిల్ని గ్రహణం తర్వాత కూడా అంతా కూడా శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు
స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమయంలో పొరపాటును కూడా బయటికి రాకూడదు. అలాగే ఇంట్లో కూడా దైవనామ స్మరణ చేసుకుంటూ కూర్చోవాలి. లేకపోతే గోళ్ళు కొరుక్కుంటాము, కూరగాయలు కట్ చేయడము ఇటువంటివి అస్సలు చేయకూడదన్నమాట. ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదండి. ఎందుకంటే ఇంటికి కిటికీలు తలుపులు మొత్తము కూడా మూసివేసుకోవాలి. ఈ సమయంలో బయటికి రావడం కానీ హాస్పిటల్కి వెళతాం కానీ ఇటువంటి పొరపాటును కూడా చేయకూడదు. ప్రశాంతంగా దైవనామ స్మరణ చేసుకుంటూ మాత్రమే కూర్చోండి. అప్పుడే మీ కడుపులో ఉన్నటువంటి బిడ్డలు అందరూ కూడా బాగుంటారు. ఆరోగ్యం ఇంకా ఈ రోజున ఇంకే దుర్బలు వేయాలి. ఇక ఆహార పదార్థాల్లో అంటే నిలువ పచ్చడిలో కానీ బియ్యంలో కానీ కూరగాయల్లో కానీ పాలు పెరుగు నీళ్లు ఇలా ప్రతి ఒక్క ఆహార పదార్థాల్లో కూడా దర్భను వేసుకోవాలి. ఎందుకంటే వాతావరణంలో రేడియేషన్ అనేది ఈ సమయంలో అధికంగా ఉంటుంది. కాబట్టి దర్భకు విషకిరణాలను గ్రహించి ఆహారాన్ని పవిత్రంగా మార్చేటువంటి శక్తి అనేది ఉంటుంది. అలాగే మీ ఇంటి డాబా పైన కానీ లేదంగా మీరు ఉండేటువంటి భాగంలో ఈ యొక్క దర్భను కూడా వేసుకోవచ్చండి. ఇక అలా వేసుకోవడం వల్ల కూడా మీరు సురక్షితంగా ఉంటారు. దర్భ అనేది అందుబాటులో లేకపోతే తులసి దళాలను అయినా కానీ మీరు వేసుకోవచ్చండి. అంటే తులసి ఆకునైనా కూడా వేసుకోవచ్చు. దర్భను అందుబాటులో లేకపోతే ఆ యొక్క సమయంలో ముందుగానే మీరు వేసుకొని గ్రహణం అనేది పూర్తయిన తర్వాత వాటిని తీసి పడవేయండి. తర్వాత గ్రహణం అంతా కూడా పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తలస్నానాలు చేయాలి. ఇలాగ ఇంటిని వాకిలిని అంతా కూడా శుద్ధి చేసుకోవాలి. దేవుడి గుడిలో ఉన్నటువంటి చిత్రపటాలు అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాత్రమే పూజ అనేది చేయాలి. ఈ నియమాలను ఈ 5 రాశుల వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నియమాలను అయితే తప్పనిసరిగా ఆచరించాలి అండి. ఇక ఈ యొక్క చంద్రగ్రహణం ఏ 5 రాశుల వారి యొక్క జీవితాల్లోకి వెలుగుని అనేది తీసుకురాబోతుందో, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి చీకట్లను తరిమి కొడుతుందో, ఏకంగా 70 ఏళ్ళు తిరుగులేనటువంటి అదృష్టాన్ని అందివ్వబోతుందో, ఈ 5 రాశులు వారు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా క్లియర్గా తెలుసుకుందామండి. మొట్టమొదటి రాశి అదృష్టపు రాశి వచ్చేసి వృశ్చిక రాశి అండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క చంద్రగ్రహణం ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో ఏకంగా 70 సంవత్సరాల పాటు తిరుగులేనటువంటి అదృష్టాన్ని రాజయోగాన్ని తీసుకువస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళదే పైచేయి అవుతుంది. ఉద్యోగ వ్యాపార లాభాలు, స్థాన లాభాలు, ధన లాభాలు అన్నీ కూడా కలగబోతున్నాయి. ఈ యొక్క గ్రహణము వీరి యొక్క జీవితంలో అపారమైనటువంటి మలుపును తిప్పబోతుంది. అలాగే వీరి యొక్క పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు అనే చెప్పాలండి. వీరు ఏదైనా కానీ ఒక పనిని అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోరు, ఎంతైనా కానీ శ్రమిస్తారు. అయితే ఇన్నాళ్ళు వీరి యొక్క కష్టానికి అంటే గ్రహాల యొక్క వ్యతిరేకత వల్ల పనుల్లో ఆటంకాలు ఇటువంటివి అన్నీ కూడా ఏర్పడినాయి. కానీ ఈ యొక్క ప్రతికూల శక్తులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ యొక్క మార్గం ఇప్పటి నుండి అయితే సుగమనం కాబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచిగా లాభాలు అనేవి రాబోతున్నాయి. భూములకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే భూమి పవిత్రమైనటువంటి కుజుడు ఈ యొక్క రాశి వారికి అధిపతి కావడంతో భూ సంబంధించినటువంటి వ్యాపారాల్లో మీకు లాభాల వర్షము అనేది కురిపించబోతున్నారు. రావాల్సినటువంటి డబ్బు అనేది చేతికి వస్తుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. సంతానం ఎదుగుదల అనేది మీకు మంచిగా సంతోషాన్ని కలిగింపచేస్తుంది. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మీ యొక్క మాటలకు విలువ అనేది పెరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసి మీరు అహంకారము అనేది అసలు తెచ్చుకోవద్దండి. కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తొలగించండి. అలాగే మొండితనం అస్సలు వద్దు. ఎవరైనా కానీ రెచ్చగొట్టినా కూడా మీరు అస్సలు రెచ్చిపోవద్దు. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించండి. ఈ యొక్క పరిహారాలు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి కాస్త కూస్త దోషాలను అన్నిటినీ కూడా తుడిపేస్తాయి. ఈ యొక్క అదృష్టాన్ని శాశ్వతంగా 70 ఏళ్ల పాటు నిలబడే విధంగా చేస్తుంది. మీరు ప్రతి ఒక్క మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదంటే ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం వల్ల కూడా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ యొక్క రాశి వారికి అధిపతి కుజుడు కాబట్టి ఎర్రటి కందిపప్పు అలాగే ఎర్రటి వస్త్రాలను పేదవారికి దానంగా ఇవ్వడం వల్ల కూడా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడము, ఆవులకు ఆహారము, నానబెట్టినటువంటి శనగలను లేదంటే బియ్యము, బెల్లము తినిపించడం వల్ల కూడా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తుంది, తొలగిపోయి. కాబట్టి మీ యొక్క ఎదుగుదలకు ఈ యొక్క పరిహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క పరిహారాలను అయితే
ఖచ్చితంగా ఆచరించండి. ఇక రెండవ రాశి వచ్చేసి తులారాశి అండి. ఈ యొక్క తులారాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి కిందికి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, విలాసాలు మరియు సౌభాగ్యాలకు కారకుడు. ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల ఈ యొక్క తులారాశి వారికి లక్ష్మీ యోగము అనేది పడుతుంది. ఇన్నాళ్ళ నుండి మీరు పడినటువంటి బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఇటువంటివి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ఇప్పటి నుండి మీ యొక్క కష్టాలకు, ఇబ్బందులకు ముగింపు అనేది పలకబోతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి సొంతింటి కళ అనేది నెరవేరబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క నూతన గృహ నిర్మాణ యోగము అనేది చేస్తారండి. మీరు సొంతిల్లు అనేది కట్టుకుంటారు. అది ఒక సొంతిల్లు రూపంలో కావచ్చు, లేదంటే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ రూపంలో కావచ్చు. ఏదైనా సరే ఒక సొంతింటి కళ అనేది మీకు ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఇంకా వాహనాలు కొనుగోలు అనేది కూడా మీరు చేస్తారు. అంటే ఒక బైక్ కావచ్చు, లేదంటే ఇలా కారు కావచ్చు, ఇలాంటివి అన్నీ కూడా వాహనాలు అనేవి కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు అనేవి రాబోతున్నాయి. వ్యాపారస్తులకు మాత్రమే కాకుండా ఉద్యోగస్తులకు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అనేది లభించబోతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి అనేది కూడా ఉంటుందండి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో మీ యొక్క భాగస్వామి నుండి మీకు అదృష్టము, ఆస్తి అనేది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కలిగి రాబోతుంది. మీరు ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా కూడా మీకు అది అంతా కూడా బాగా కలిసి వస్తుంది. మీ యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే మీరు ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలను కూడా ఆచరించడం వల్ల మీ యొక్క ఎదుగుదలకు ఈ యొక్క పరిహారాలు ఇంకా బాగా ఉపయోగపడతాయండి. మీరు శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీదేవి దగ్గర నెయ్యితో దీపారాధన చేసుకోండి. తెల్లటి పూలతో అలంకరణ చేసేది మీరు అంతా కూడా పూజ అనేది చేసుకోవాలి. శుక్రవారం రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించడము, అలాగే పేదలకు బియ్యము, చక్కెర, పాలు ఇటువంటివి తెల్లటి పదార్థాలు దానం చేయడం వల్ల కూడా మీ యొక్క జాతకంలో శుక్రగ్రహము అనేది ఇంకా బలోపేతం అవుతుంది. అలాగే కనకదార సూత్రం పఠించడం వల్ల కూడా మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలు అనేవి మీకు బాగా ఆచరించండి. ఈ యొక్క చంద్రగ్రహణం అంత వల్ల కూడా మీకు అంతా కూడా మంచి లాభాలే కలిసి వస్తాయి. ఈ యొక్క గ్రహస్థితి అనేది అంతా కూడా బాగుంటుంది, అనుకూలంగా ఉంది. ఇక 70 ఏళ్ల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ఇంకా ఈ 70 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం దగ్గర నుండి 3 నెలలు, ముఖ్యంగా 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ 3 నెలలు అయితే మాత్రం మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారుతుంది. ఈ 3 నెలలు అయితే ఇంకా మీ యొక్క అదృష్టాన్ని తెచ్చిపెట్టుకునేటువంటి వారు మీరే అవుతారు. ఇది తులారాశి వారికే స్తంభిస్తుంది. ఇక ఈ మూడవ అదృష్టపు రాశి వచ్చేసి మిథున రాశి అండి. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి కిందకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ యొక్క గ్రహణం దగ్గర నుండి 3వ ఇంట్లో మీ యొక్క గ్రహణం అనేది జరుగుతుంది. కాబట్టి ధైర్యము, లక్ష్మీ యోగము, దూర ప్రయాణాలు, స్థాన చలనము అన్నీ కూడా ఉంటాయండి. వీళ్ళందరికీ కూడా లగ్నములో గురుగ్రహము అనేది పెరిగేసరికి వీళ్లకు బరువు బాధ్యతలు అనేవి కూడా పెరిగి కాస్త బాధ పెట్టవచ్చును. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న దాన ధర్మాలు గనక చేసుకున్నట్లయితే మీకున్నంతలోనే మీకు బాగా కలిసి వస్తుందండి. దాన ధర్మాలు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను పూర్తిగా కడిగి వేస్తున్నాయి. ఇక బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క సమాజంలోని ధైర్యాన్ని కలిగి ఉంటారండి. అలాగే తోబుట్టువులతో సంబంధాలు అనేవి కూడా మీకు బాగా బాగుంటాయి. ఇక మీకు దూర ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు ఇటువంటివి అన్నీ కూడా ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. వీరికి సహజంగానే తెలివితేటలు, మాటకారితనము అనేది కూడా అధికంగా ఉంటాయండి. వీరు చెప్పేటువంటి మాట ఎదుటి వారికి ఇట్టే ఆకర్షించబడుతుంది. దీనివల్ల మీకు పదోన్నత గుర్తింపు లభించేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. రావాల్సినటువంటి డబ్బు అనేది చేతికి అందుతుంది. ఇది అన్ని కళ్ళల్లో కూడా ఉన్నటువంటి వారికి ఒక స్వర్ణయుగం లాంటిదనే చెప్పాలండి. విదేశీ
విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి విదేశీ ప్రయాణాల్లో చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక మీ యొక్క భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే సంపాదించుకున్నటువంటి డబ్బును 4 రూపాయలైనా పొదుపు చేసుకున్నటువంటి మార్గాలు అయితే మీకు పుష్కలంగా ఉన్నాయండి. ఎట్లా అయినా సరే ఈ యొక్క రాశి వారికి మాత్రం తిరుగులేదు అని చెప్పాలి. ఇక మిథున రాశి వారిది ఇది ఒక గొప్ప అవకాశం అండి. అలాగే మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించాలండి. ఈ యొక్క రాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసము ఆవుకు పచ్చిగడ్డి, తోటకూర ఇటువంటివి తినిపించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సోమవారం శివారాధన చేయడము. శివారాధన ఈ యొక్క మిథున రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇటువంటివి పరిహారాలను మిమ్మల్ని ఇంకా గొప్ప స్థాయిలో ఉంచుతాయి. ఇక తర్వాత అదృష్టపు రాశి వచ్చేసి మీనరాశి అండి. ఈ యొక్క మీనరాశి వారిది రాశిచక్రంలో 12వ రాశి. వీరికి అధిపతి గురువు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి కిందకి వస్తారండి. ఏళ్ల నాటి శనితో బాధపడుతున్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి రుణ బాధలు అన్నీ కూడా తీరిపోబోతున్నాయి. ఆర్థిక అప్పుల సమస్యలు, శత్రు సమస్యలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. మీ కష్టాలకు ముగింపు అనేది పడనుంది. ఈ యొక్క మీనరాశి వారు సహజంగానే అత్యంత సున్నితమైనటువంటి మనుషులండి. దయాగుణం కలిగి ఉన్నటువంటి వారు ఇతరుల యొక్క బాధలను చూసి చలిస్తారు. కానీ అదే మీకు శాపంగా మారుతుంది. ఏదో సామెత చెప్పినట్లుగా మంచికి పోతే చెడు ఎదురవుతుంది అన్నట్లుగా ఈ రోజుల్లో మంచి వాళ్ళను ఎక్కువగా అంటే చెడుగా అపార్థులుగా చేసుకునేటువంటి అవకాశాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉంటున్నాయి. కాబట్టి మీరేంటంటే అండి ఈ యొక్క మీనరాశి వారు దాదాపుగా మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం అనేది చేయండి. అడగకుండా ఎవరికి కూడా సలహాలు అనేవి అస్సలు ఇవ్వద్దు. అలాగే మీ యొక్క ప్రతి ఆలోచన కూడా ఎదుటి వారికి చెప్పడము ఇటువంటివి అసలు చేయవద్దు. మీ యొక్క మౌనము మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అలాగే రుణరోగ శత్రు బాధలతో మీరు మానసిక వేదనను గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉంటున్నారు. అటువంటివి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. డబ్బు ఎంత సంపాదించినా కూడా నీటిలాగా ఖర్చు అయిపోవడము, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలతో ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బందులకు మీరు అయితే అనుభవిస్తూ వస్తున్నారు కదా. అయితే ఈ యొక్క గ్రహణ ప్రభావంతో మీ యొక్క జాతక దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. శత్రువులపై మీరు విజయాన్ని సాధించబోతున్నారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసినటువంటి వారికి మీరేంటి అనేది అర్థమవుతుంది. అలాగే మీరు యొక్క ఆరోగ్యం అనేది కూడా కుదుటపడుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మంచిగా లాభాలు అనేవి ఉంటాయి. మీరు దైవభక్తి కలిగి ఉంటారండి. కాబట్టి ఆ యొక్క దైవమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ యొక్క జాతకంలో ధనయోగం బలంగా ఉంటుంది. రాబోయే 70 ఏళ్ల పాటు మీకు ఆస్తి, ఆరోగ్యము, ఆయుష్, సిరి సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. పిల్లల వల్ల పేరు ప్రతిష్టలు వస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత, ప్రేమానురాగాలు ఉంటాయి. మీరు ప్రతిరోజు కూడా కనకదార సూత్రం పఠించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. శివాభిషేకం చేసుకోండి. శివునికి ఇంట్లో పూజ చేసుకోండి. శివపార్వతుల పూజ మీకు బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు కాబట్టి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి. అలాగే శనగలు, అరటి పండ్లను దానం చేయండి. పేదలకు, ఆవులకు ఆహారము, పచ్చిగడ్డిని, అలాగే ఏదైనా కానీ కూరగాయలను కానీ పండ్లను కానీ తినిపించడం వల్ల కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. పెద్దలను, గురువులను గౌరవించడం ద్వారా మీ యొక్క అదృష్టము అనేది రెట్టింపు అవుతుంది. ఇక 5వ రాశి అదృష్టపు రాశి వచ్చేసి ధనుసు రాశి అండి. ఈ యొక్క ధనుసు రాశి వారిది రాశిచక్రంలోని 9వ రాశి. వీరికి అధిపతి గురువు. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషడ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి కిందకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారిది ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత 70 ఏళ్ల పాటు తిరుగులేటువంటి అదృష్టము అనేది, రాజయోగము అనేది మీకు కలగబోతుందండి. వీరికి ఒక దైవ గురువు అయినటువంటి బృహస్పతి అనుగ్రహం అనేది మెండుగా ఉండబోతుంది. కాబట్టి మానసికంగా ఆందోళనలు, వృత్తిపరమైనటువంటి ఆలోచనలు ఇటువంటివి అన్నీ కూడా ఇప్పటి నుండి మీకు తగ్గుముఖం పట్టబోతున్నాయి. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశము అనేది ఉంటుందండి. మీ యొక్క కళలు నిజమవుతాయి. అలాగే పిత్రార్జిత ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మీకు చేతికి అందివస్తాయి. ఈ యొక్క అంటే ఈ మంచితనమే మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ వస్తుంది. మీ వంశంలో ఎవరికి కూడా లేనటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు అనేవి మీకు దక్కబోతున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. రాజకీయ న్యాయస్థులకు పదవి లాభము కలుగుతుంది. రాజభోగాన్ని అయితే అనుభవించబోతున్నారు.
చేసుకోబోతున్నారు. దైవం మీకెప్పుడూ కూడా ప్రతి ఒక్క పనిలో కూడా తోడుగా ఉంటుందండి. మీ యొక్క జీవితంలోకి కొత్త వెలుగును తీసుకురాబోతుంది. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు గ్రహణం తర్వాత స్నానం చేసేటువంటి నీటిలో చిటికెడు పసుపు వేసుకొని నీటిలో స్నానం చేయండి. తద్వారా దత్తాత్రేయ స్వామిని పూజించండి. గురుగ్రహం అనుగ్రహం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు కాబట్టి పసుపు రంగు వస్త్రాలను ధరించండి. గుడిలో శనగలు దానం చేయడము, అరటి పండ్లను దానం చేయడము, అన్నదానం చేయడం వలన కూడా ఈ యొక్క దానాల వల్ల మీ యొక్క జాతక దోషాలు అన్నీ పూర్తిగా తొలగించి మిమ్మల్ని గొప్ప స్థాయిలో కూర్చోబెడతాయి. అలాగే గురువుల యొక్క ఆశీస్సులు కూడా మీ యొక్క జీవితానికి బాగా ఉపయోగపడతాయండి. ఇటువంటి నియమాలను ఆచరించండి. ఇలా ఈ యొక్క చంద్రగ్రహణం రోజున ఈ 5 రాశుల వారి యొక్క జీవితాల్లోకి అద్భుతమైనటువంటి వెలుగులను అయితే తీసుకురాబోతుందండి. మీకు ఇప్పటి నుండి ఏకంగా 70 సంవత్సరాల పాటు ఈ యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవరి తరము కూడా కాదు. 1,00,000 కోట్లు ఇచ్చిన శత్రువులు పని కట్టుకొని మరి మీ యొక్క అదృష్టాన్ని అయితే చెడగొట్టాలి అనేసి చూసినటువంటి ఎన్ని చేసినా కూడా మీ యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదండి. మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే వీటితో పాటుగా మీ యొక్క నీతి నిజాయితీలు, మీరు కష్టించేటటువంటి మనస్తత్వం, ఇటువంటి అన్నీ కూడా మిమ్మల్ని గొప్ప స్థాయిలో కూర్చోబెట్టబోతున్నాయి. కాబట్టి ఇటువంటి నియమాలు అనేవి ఆచరించడం, మనం చెప్పినటువంటి పరిహారాలను పాటించుకోవడం మీకైతే మాత్రం ఇంకా తిరుగులేనిదే చెప్పాలి. ఇక అర్థమైంది కదండి. ఈ యొక్క చంద్రగ్రహణం ఈ 5 రాశుల వారికి వారి యొక్క జీవితాల్లోకి మంచిగా కలుసుబాటును, అదృష్టాన్ని, తిరుగులేనటువంటి ఐశ్వర్యాన్ని తీసుకురాబోతుంది. ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి.